నీ బిడ్డ పేరు ఏం పేరు? బబ్బియా? ఉన్నది నీ బబ్బి లోపల ఏదో ఉన్నది, తీసేదాని ముందు చూడు. ముందు మళ్ళీ వచ్చింది నా బిడ్డ మీదకి దయ్యం. లేవే లేవే లేవు, పోయాటు. అరే లేవే, ఈ బిడ్డను వదలను. అయ్యో అయ్యో మళ్ళీ వచ్చింది మీ దయ్యం. నా బిడ్డకే వచ్చింది ఆ పిచాచి దయ్యం. ఎన్నిసార్లు అని చెప్పాలి, ఇంకెంత చేయాలి? మస్తు యాస వస్తుంది నాకు. మొన్ననే వచ్చింది, మస్తు తిన్నా, అదేది అడుగుతా అది పెట్టినా. మళ్ళీ వచ్చింది, పోతాని చెప్పి మళ్ళీ వచ్చింది. నా బిడ్డకే వస్తున్నది. మొన్న పోయి మంత్రాలయం కలిసేసి వచ్చిన, దయ్యం వస్తుందనే పోయి కలిసేసి వచ్చిన ఆయనని. దయ్యం కనిపించగానే ఫోన్ చేయన్నారు. ఇప్పుడు ఫోన్ చేస్తా ఆయనకి. హలో అయ్యా, మళ్ళా నా బిడ్డకి దయ్యం వచ్చింది అయ్యా, నువ్వు జల్లిరా అయ్యా. ఎటో పోతుంది మళ్ళా, ఎటు పోయినా బిల్లి మీదకే పోతుంది మళ్ళా. నువ్వు జల్లి రా అయ్యా, జరా రా అయ్యా. గిన్నె ఉంది అయ్యా, రా అయ్యా. అయ్యో గిన్నె ఉంది, గడ దాసుకుంది, రా అయ్యా. ఏడ ఉంది దయ్యం? ఏ దయ్యం బయటికి రా, నేను వచ్చేసిన. ఇక నిన్ను ఎవ్వరు కాపాడలేరు నా నుంచి. ఓ దయలయ్య, గానే ఉంది, అంత గట్టిగా ఒర్లకు. గానే ఉంది, ఏంటి ఆయనతో వారిపోగల దయ్యం, నువ్వు ఒర్లుతా. ఏందమ్మా డ్రామాకుందా అసలు? నేను ఎందుకు ఒరుతున్నాను? ఒర్రేదే దయ్యం పారిపోనీకి, ఇంకా పారిపోదంటావు. అయితే నీ ఇంట్లోనే ఉంచమాట మరి దయ్యము. చూడండి అట్లా అంత గట్టిగా ఉరుకుతాను. ఆయనతో ఏటో ఉరుకుతా మళ్ళీ ఏడ పట్టుకోద్దు నేను నా బిడ్డని. ఏటో ఉరకదు. ఇప్పుడు చూడు, ఇప్పుడు ట్రీట్మెంట్ ఎట్లుంటదో దయ్యానికి. నేను పిలుస్తా చూడు, ఫస్ట్ నువ్వు వెళ్ళి విలువ పో. నువ్వు వెళ్ళయ్యా, నాకు భయం అయ్యా నిన్ను పిలుస్తా. నువ్వు వెళ్ళి విలువ అంటావు. సరే అట్లయితే నేనే పోతా. నేను చేస్తా కదా ఇప్పుడు. నేను ఎవరు నువ్వు? నన్నే ఎవరంటుంది చెప్తా. దీని సంగతి, ఈ దయ్యాన్ని ఎట్లా వదిలించాలో నాకు తెలుసు. నువ్వు రా. ఏందయ్యా దయ్యాన్ని వదిలి అంటే గట్లా కూర్చున్నావు? నేను కాలు గుంచునే అని కింద కూర్చోలేను. నీ బిడ్డకు వచ్చిన దయ్యాన్ని వదిలేనికే ఇక్కడ ఒక మంత్రం ముగ్గేస్తున్నా. ఆ మంత్రంలా కూసబెడతా అన్నమాట ఇప్పుడు నీ బిడ్డని. ఇప్పుడు చూడు ఎట్లా వస్తుందో. నీకు నిమ్మకాయ ఇచ్చిన కదా, ఏది? అన్నే ఉందయ్యా నిమ్మకాయ. పూజలు చెయ్యాలి. ఏం పూజలు అయ్యా, జర జల్లి పోయేటట్టు చూడు, అక్కడ మళ్ళా రాకుండా చూడు. వస్తది ఇప్పుడు వచ్చేస్తుంది చూడు. ఇలా కూర్చుంటా, ఈడ కూర్చుంటే దయ్యం ఇప్పుడు ఈడొచ్చి కూర్చుంటా. నేను చేపిస్తా కదా అట్లా. చెయ్యయ్యా. ఓం క్లీం బుష్, ఓం క్లీం బుష్. రా ఈడికి రా. ఓం క్లీం బుష్, రా ఈడికి రా. రావాలి. నువ్వు పోయి చూడుపో వస్తుందో లేదో. సరే అయ్యా, చూసొస్తా ఆగు. ఇంతకు ఆయన పోయి చూడు వస్తుంది అన్నాడు. వస్తుందా ఇంతకు? వస్తుంది.
ఈయన మంత్రం బాగానే పనిచేసింది. క్లీన్ బూష్. మంత్రాలైనా ఆ వస్తుంది ఆమె. నాకు తెలుసు వస్తదని. రాని నువ్వు వెళ్ళాడ కూసో. రా ఈడొచ్చి కూసో, ఈడొచ్చి కూసో, కూసో, ఈడొచ్చి కూసో, 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 అక్క కూసో. ఆ ఆ ఆ. నీ బిడ్డ పేరు ఏం పేరు? బబ్బయ్య. బబ్బియా? ఆ ఊ, ఊ. ఉన్నది నీ బబ్బి లోపల ఏదో ఉన్నది. తీసేదాని ముందు ఏదయ్యా? చూడు, ముందు చెక్ చేయి. చెక్ చేస్తే దొరుకుతుంది అదే. ఆ కనిపిస్తలేదు. ఆపుతున్నట్టుంది. ఇగో ఉంది స్వామి. అమ్మా స్వామి, దయ్యం ఇల్లుందా? మిరపకాయ దొరికిందా బిడ్డ బొడ్డులా? నాకు తెలుసు ఆమె బొడ్లనే ఉంటదని. నేనేగా చెప్పినా నీకు. ఇటీ అది ఇగాటయ్యా. ఇందులోనే దయ్యం ఉన్నది తెలుసా? అందులో దయ్యమా? నీ బిడ్డ పాల ప్యాకెట్ కోసం పోయి ఇది దొక్కింది. అవునయ్యా. పోయినావా పాల ప్యాకెట్ కోసము? అయితే అప్పటి నుంచి నీ బిడ్డ బొడ్లనే ఉన్నది. అందుకే దయ్యం ఈమె దగ్గరనే ఉంది. ఇప్పుడు దయ్యం ఇంట్లో ఉంది. ఇప్పుడు ఈ దయ్యాన్ని బయటికే పంపించేస్తా, చూసుకో. ఇప్పుడు చూడు, దయ్యాన్ని లేచేస్తున్నా. ఓం క్లీం రోం బుష్. ఇగో నీ బిడ్డకి పెట్టేసుకో. పట్టుకో. దయ్యం పోతుంది. చూడు దయ్యం, చూడు ఎట్లే గుర్తుందో. మొత్తం పోయింది దయ్యం. ఇప్పుడు మొత్తం పోయింది అయ్యా. రాదా? మొత్తం పోయింది ఇక దయ్యం. ఇగో దంచేసిన మొత్తము. ఇగో మొత్తం దంచేసిన దయ్యాన్ని దంచేసిన. మళ్ళీ అయితే ఇక మళ్ళా ఎప్పుడు రాదు. ఇటురా, ముందురా, బొట్టు పెడతా. మళ్ళీ ఎప్పుడు నాములు మొత్తం పోయింది. దయ్యం అంతా పోయింది. పైసలు ఇస్తాను కదా నాకు. ఎన్నయ్యా? 10,000. 10,000? ఏమన్నా తక్కువ చేయయ్యా. ఏం తక్కువ చేసుడు ఏం లేదు. నీ బిడ్డకి దయ్యం పోయిందా లేదా? పోయిందా? మళ్ళా తెమ్మంటావా? మళ్ళా బొడ్లో వేస్తా. మళ్ళా బొడ్లో కడతా. మళ్ళా మిరపకాయ. మరి ఈ పైసలు ఇవి కాదు, ఫోన్ పే చేయి నాకు. ఫోన్ పేనా? ఫోన్ పే చేస్తా. సరే అయ్యా. ఓకే. 1,000 రూపాయలు తక్కువ తీసుకోయ్యా. లేకపోతే మళ్ళా బొమ్మ దయ్యాన్ని పట్టుకొచ్చి మీ ఇంట్లో వదిలేసి పోతా. సరే అయ్యా, నెంబర్ ఇచ్చి ఫోన్ పే చేస్తా. సరే మరి.